హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్లీ నీడ్స్. శరీరానికి చలవ చేసే పెసరపప్పు సొరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసమని తాలింపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, అలానే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, ఒక సొరకాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలానే ఒక అర్ధగంట సేపు నానినటువంటి ఒక కప్పు పెసరపప్పు. ఒక ముక్క సొరకాయ తీసుకున్నట్లయితే ఒక కప్పు పెసరపప్పు సరిపోతుంది. సో ముందుగా బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఒక స్పూన్ చొప్పున వేసి బాగా వేయించుకోండి. పోపు దినుసులు వేగిన తర్వాత దీనిలోకి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్లోనే పోపు దినుసుల్లోనే పసుపు వేయటం వలన కూర మంచి రంగు వస్తుంది. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని, అలానే ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని బాగా కలుపుకొని వేయించుకోండి. ఆయిల్లో బాగా వేగాలి. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేగితే బాగుంటాయి. తర్వాత దీనిలోకి ముందుగా మనం అర్ధగంట సేపు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ యొక్క పెసరపప్పు మెత్తగా ఉడకాలి. అప్పటి వరకు మూత పెట్టి ఉడికించుకోండి. పెసరపప్పు 5-10 నిమిషాల్లోనే ఉడుకుతుంది. ఇది 70% కుక్ అయింది అనుకున్నప్పుడు సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలానే ఇందులోకి ఒక అర టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేయటం వలన ఈ యొక్క సొరకాయ ముక్కలు, అదేవిధంగా పెసరపప్పు కూడా ఇంకా మెత్తగా ఉడుకుతుంది. మొత్తం అంతా ఒకసారి కలిపి తిప్పుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చూసారు కదా ఎలా మెత్తగా ఉడికాయో. అంతా ఒకసారి కలిపి తిప్పుకోండి. సొరకాయ ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం పచ్చిగా ఉంది, ఇంకొక 20% ఉడకాలి. కాబట్టి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5-10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా ఉడికితే కూర టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు కూడా ఉడికింది. ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా ఒక అర టీ స్పూన్ సాల్ట్, అలానే అర టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, అలానే చపాతీలో కూడా బాగుంటుంది. ఇందులో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 to 7 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచండి. కూర మొత్తం ఉడికేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచండి. 5 మినిట్స్ తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర యాడ్ చేసుకోండి. సమ్మర్లో అయినా ఏ సీజన్లో అయినా సరే శరీరానికి చలువనిచ్చేటువంటి పెసరపప్పు సొరకాయ కూర ఇలా తయారు చేసుకోండి. ఇది చపాతీ, పూరి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.